అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జగన్ రాజా ఏదో మాట్లాడుతున్నాడు. మన జగన్ రాజా మాట్లాడిన మాటలు విని దాని తర్వాత నేను మాట్లాడే మాటలు వినండి. ఒక్కసారి రాజా మాట్లాడేసే రాజా. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫేస్ మొత్తం మాడిపోయింది. పవన్ కళ్యాణ్ గారి పేరు వినగానే ఫేస్ మొత్తం మాడిపోయింది. ఈయన మళ్ళీ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడంట. కళ్యాణ్ గారి గురించి మాట్లాడయ్యా. చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వేమో కోడి కత్తికి ఎక్కువ, బాబాయ్ గుడ్డలకి తక్కువ. గిట్లా మాట్లాడుకుంటా పోతే మేము అట్లాంటి మాటలు మస్తు మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజా గట్లా మాట్లాడితే మేము మాట్లాడుతాం. రాజా ఏంటి ఇప్పుడు నా వాయిస్ కూడా స్లాంగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి ఇమిటేట్ చేస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మనం ఇమిటేట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతాడుగా. అందుకోసమే జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయ్యా బాబాయ్, నువ్వు ఎట్లా అయ్యావు సీఎం? ఒకసారి కోడికత్తి, ఇంకోసారి బాబాయ్, ఇట్లాంటివన్నీ చేసుకుంటా పోతేనే నువ్వు సీఎం అయినావు. నిన్ను అసలు ఎవడైనా మెచ్చుకొని సీఎం చేసినా, ఎవడైనా ఇష్టపడి నీ దగ్గరికి వచ్చినా, అరే అసలు ఒక్క మాట మాట్లాడుతాను, అసలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత, నీకు వచ్చిన మెజారిటీ ఎంత చూడు. ఎప్పుడు చూడు ఇట్లా పెట్టుకుంటావు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత, నీకు వచ్చిన మెజారిటీ ఎంత? పవన్ కళ్యాణ్ గారు 21కి 21 కొట్టిన, 151, లాస్ట్ టైం 151 వచ్చింది. వైనాట్ 175 అని చెప్పి డబ్బాల మీద డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాం. నెత్తి మీద ప్లాస్టరు, ఈడ చూస్తే ఏమీ లేదు. యాడా ఇంకో వీడియో చూపిస్తాను. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎలా చెప్తాడో ఒక్కసారి వినండి. ఆ అబద్ధాలు చూసి ఎవరైనా నిజం అనుకుంటారు. అందుకోసమే ఈ వైసీపీ డాగ్స్ కొంతమంది ఉంటారు కదా, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈయన ఏం చెప్పినా అదే నిజం అని చెప్పి మాట్లాడుకుంటారు. అసలు ఒక శాస్త్రం ఉంటుందిలే, ఆగుదలవదు, దాని తర్వాత నేను మాట్లాడాను గలీజ్గుంటుంది. ఈయన ఏం చెప్పినా అదే నిజం అనుకొని అమ్మ డబ్బాలు కొట్టుకుంటే ఏముంటుందా స్వామి? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వస్తే 2-3 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేసాగిట్లని చెప్పి ఇదే వ్యక్తి మాట్లాడాను. ఇప్పుడేమో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు మీకులాగా పిల్లి లెక్క పారిపోలా, సింహం లెక్క ఫైట్ చేసి మీతోటి మాటలు అనిపించుకున్నాడు. మీరు అన్నిగిన మాటలు మాట్లాడినా ఆయన ఒక్కడే ఓపికతో ఉండి విని ఇగో ఇప్పుడు గట్టి కొట్టినావు. నువ్వేమో పిల్లి లెక్క రూమ్లో కూర్చొని మాట్లాడుతా ఉన్నావు. సిగ్గుండాల కొద్దిగా. తెలుగుదేశం పార్టీకి ఇగో అబద్ధాలు. 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి నేనే చెప్పి. అయ్యో ఇగో గీన అబద్ధాలు చెప్తే కూడా అతికినట్టు ఉండాలా జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలా. నువ్వు ఏది చెప్పినా మాకు ఈజీగా దొరకడం చాలా అలవాటు నీకు. నువ్వు ఏది చెప్పినా అసలు ఎమ్మటే దొరికిపోతావు. నీకు అబద్ధాలు చేయనికి రాదు, చేయడం చేత కాదు కూడా. జర అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి అడిగి. ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఈయన ఇచ్చిండా? కాదు బాబు గారు, ఏంటి ఈయన ఇచ్చిండ అని చెప్పి అంటున్నాడు? కాదు బాబు గారు, ఒక్కసారి చేతితో గట్టి బీకండి ఇన్ని. ఏం తిక్కగా మాట్లాడుతుండే, తిక్కగా చేస్తున్నాడు. ఏం ఈయన ఇచ్చిండా మీకు ప్రతిపక్ష హోదా? అరే ప్రజలు 23 సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టురా స్వామి. నీకు అది తెలియదు. అసజ్జలో సకా స్క్రిప్ట్ ఇస్తలేడు, నువ్వు సకా చదువుతలేవు. మా చదువునాన్న వాళ్ళందరూ ఇక్కడే కలుస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక. మీరు అందరికీ ఒక్క మాట వినిపిస్తాను నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడినో మీ అందరికీ యాది తెచ్చుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనిషి అనేటోడు ఎవ్వడు మాట్లాడు అట్లాంటి మాటలు. సారీ నాకు అట్లాంటి మాటలు వస్తున్నాయి. ఈయన మాట్లాడినా, అరే ఆయన వయసులో సగం ఉండదు జగన్ నీకు. ఆయన వయసులో సగం ఉండదు, ఆయన రాజకీయ జీవితంలో సగం ఉండదు నీకు. నువ్వు ఆయనతో పెట్టుకున్నావు. ఆయన తలుచుకుంటే నేను ఇప్పుడే జైలు వేయగలుగుతాడు. ఉత్తి పుణ్యానికి జైల్లో పంపించినావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని. నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు. ఎట్లా మాట్లాడతాడు? ఏదిరా మైండ్ దొబ్బినది. జగన్మోహన్ రెడ్డికి మైండ్ అసలు పనిచేస్తలేదప్పా. ఏది పడతాడని మాట్లాడేస్తున్నాడు. చెప్పయ్యా. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏది? ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతా ఉన్నాం? ఎందుకు జరుగుతుంది? ఏదైనా అసెంబ్లీ ఎందుకు జరుగుతుంది? ప్రజల సమస్యల గురించి జరుగుతుంది. నువ్వు ఏం చేసినావు? నువ్వు సినిమాల గురించి తీసినావు.
సొంత పర్సనల్ లైఫ్ గురించి తీసినావు, పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి తీసినావు. నువ్వు ఒక పెళ్ళాని ఏంది స్వామి మాకు మాట్లాడొస్తాయప్పా, మాకు మాట్లాడడానికి వస్తుంది, నీకంటే పెద్దగా మాట్లాడేస్తాం మేము. అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొకటి ఉంది. మీదొకటే. వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ప్రతిపక్షం అనే పార్టీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చక్కగా చదవలేదు అనుకుంటా, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు చక్కగా చదవలేదు అనుకుంటా. ఎన్నిసార్లు చెప్తున్నా ఎవరు చక్కగా వింటలే. అరే స్వామి 18 కంటే ఎక్కువ వస్తేనే ప్రతిపక్షం అంటారు, మీకు వచ్చింది 11, మీరు చేసిన పనులకి మీకు 11 చూడే ఎక్కువ, ఇంతకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ చేసారు అనుకో మీకు ఆ 11 కాస్త 1 మిగులుతుంది, నువ్వు కుక్క లెక్క అడుక్కోవాల్సి వస్తుంది. అయ్యా స్వామి నేను ఒక ఎమ్మెల్యేనయ్యా, నాకు ఒక సెక్రటరీ ఇవ్వండి అయ్యా, లేకుంటే నన్ను జనాలు బయటికి పోతా అంటే నన్ను రాళ్ళతో కొడుతున్నారయ్యా, టమాటాలతో కొడుతున్నారయ్యా, గుడ్లతో కొడుతున్నారయ్యా గిట్లని చెప్పి అడుక్కోవాల్సి వస్తుంది. ఇచ్చిన దాంతో చక్కగా నువ్వు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఇచ్చిన టైంతో మాట్లాడు. అదే నీకు అసలు అసెంబ్లీకి రావడానికే చేతనైతలే, మళ్ళీ అందరితోటి ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నకు దమ్ము ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అందరితో అడిపించుకుంటాడు, ఎవడెవరితో అడిపించుకుంటాడు. ఇంకొక్కతే మన వదనమ్మ ఒక్కతే మాట్లాడితే అయిపోతుంది. ఇంకా వదనమ్మతో కూడా మాట్లాడించేసి సపోర్ట్ చేయకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారు. ఆ చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటే ఇంకా మొత్తం ఇచ్చేస్తాడు, నీ జైలు కూడా పంపలే. లేరు. మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? కాదు, నేను మీ అందరికి ఒకటి అడుగుతాను. సరే ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, సరే ప్రతిపక్షంలో ఈయన ఉన్నాడు అనుకుందాం. అసలు ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఫస్ట్ ఇతను అసెంబ్లీకి వచ్చి కొంచెమైనా ఫైట్ చేయాలి, ప్రజల సమస్యల మీద, సమస్యల గురించి బయటికి తీసుకొచ్చేటట్టు మాట్లాడాలి. ఇప్పుడు 1:20 నిమిషాలు ఆడ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇస్తే ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఎవడు ఇస్తాడు ఆన్సర్? మీకు చెప్పండి, మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా రాజకీయాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించిన వ్యక్తులు అందరికీ న్యాయం చేయాలి కదా. ఈ వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి ఏదో చెప్పాలి, అరే స్వామి మాకు గోసలు ఉన్నాయి, వాటర్ లేదు, సపోర్ట్ లేదు, రోడ్లు లేదు, ఏమీ లేదు, మీరందరూ మా మీద దయ చూపించి ఓకే నేను ఇప్పుడు మీరు ఎన్నికైనా మాట్లాడుతున్నా నేను అసెంబ్లీకి వస్తున్నాను, మీ అందరితోటి ఫైట్ చేస్తున్నాను, నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్లీజ్, మీకు దండం పెడతా గిట్లని చెప్పి అడుక్కుంటే ఎవరైనా ఓకే అరే ఈయన సరే అధికారంలో ఉన్నా లేకున్నా అసెంబ్లీకి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన వంతు ఆయన ట్రై చేస్తున్నాడు, ఓకే ప్రతిపక్ష హోదా ఇద్దామని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు. నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకుంటే రాను గిట్లని చెప్పంటే కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నారా, ఈయన అధికారంలో ఉన్నాడా? నువ్వు అడుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి, నువ్వు అడుక్కోవాలి, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అయ్యా, అడుక్కో, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వు లేకుంటే అది చూస్తా ఇది చేస్తా అంటే ఏంది? ఒక్కడు క్లారిటీ లేడు. ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉన్నారు, మీరే గవర్నమెంట్ మీరే గురువులు ఉన్నారు, మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తారు స్వామి? నాకు అర్థం కాదన్నా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. అధికార పార్టీ మాదే, ప్రతిపక్ష పార్టీ మాదే, ఎందుకంటే ప్రజలందరినీ హ్యాపీగా ఉంచే పార్టీ కూడా మాదే. రేపటి రోజున అందరూ హ్యాపీగా ఉంటారు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీతో ఇంకా పనే ఉండదు ఇట్లా అని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు రేపటి రోజున ఇంకా నువ్వు బెంగళూరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసేసి అక్కడే నీకు సెట్ అవుతుంది. ఎందుకంటే నీకులాగా పిచ్చోళ్ళంతా ఆడనే ఉంటారు. ఈ ఏపీ ప్రజలను అయితే వదిలేయ్యా, అందరికి ఇట్లనే కామెంట్ చేస్తున్నారు, నాకు అందరికి ఇట్లనే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళని ఇడిచిపెట్టేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. హీరో నువ్వే, అదే నేను చెప్పేసి స్వామి 2 పాత్రలు డబుల్ యాక్షన్. నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది కానీ ఇక్కడ నువ్వు కొట్టించుకోవాల్సింది నువ్వు ఒక్కడివే. అటు చంద్రబాబు నాయుడు కొట్టినా, ఇటు పవన్ కళ్యాణ్ కొట్టినా, అటు లోకేష్ గారు కొట్టినా, ఎవ్వరు కొట్టినా దెబ్బలు మాత్రం నీకే పడతాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన పనులన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఇన్ కేసు నువ్వు అసెంబ్లీకి వచ్చినా నువ్వు సమాధానం చెప్పకుండా పారిపోతావు, ఇది మాత్రం రాసి పెట్టుకో. నువ్వు ఎన్నికైనా ప్రెస్ మీట్లు పెట్టినా ఏమీ చేయలేవు. నీకు ప్రతిపక్ష హోదా అనేది నువ్వు సక్కంగా అసెంబ్లీకి వస్తేనే వాళ్ళు దయ చూపించి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తారే తప్ప నువ్వు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉంటే ఇంకేం లేదు. దేనికి చేతగానోడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటున్నారు ఇట్లా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. సో ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.